కోఆప్షన్ మెంబర్స్ అయినటువంటి బచ్చు సుజాత రమేష్లు ఇవాళ మనతో ఉన్నారు. ఇక వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎవ్రీ ఇయర్ ఇక్కడికి గణనాథులు పూజలు అందుకొని గంగమ్మడికి చేరుకుంటారు. అయితే ఈసారి ఏర్పాట్లు ఏ విధంగా చేశారు, ఏ విధంగా జరుగుతుంది ఇక్కడ? మున్సిపల్ శాఖ అయినా, తర్వాత పోలీస్ శాఖ అయినా, తర్వాత వివిధ వర్గాల శాఖలు, ఎన్నో శాఖలు కలిస్తేనే ఒక కార్యక్రమం చాలా బాగా జరుగుతుంది. మా సిద్దిపేటలో ఏదైనా ప్రత్యేకంగా జరగడానికి ముఖ్యంగా ఇక్కడున్న నాయకత్వం, ఇక్కడున్న సిబ్బంది ప్రతి ఒక్కరూ భక్తి భావనతో, సమిష్టి కలయికతో కార్యక్రమాలు చాలా బాగా చేస్తారు. మరి ఈ కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం గణనాథులు వాడవాడలా వెలిసినాయి. దానిలో భాగంగా ఇప్పుడు ప్రస్తుతం మేము ఇదివరకు కమాన్ దగ్గర ఉండి, లాల్ కమాన్ దగ్గర 35వ వార్డులో ఉన్న వాళ్ళం. మరి ఒక 4 months కింద పిఎస్ఆర్ అపార్ట్మెంట్కి రావడం జరిగింది. పిఎస్ఆర్ అపార్ట్మెంట్లో కూడా దాదాపు ఒక 40 ఫ్యామిలీలు, ఒక కుటుంబం లెక్క ఒక 1 week నుంచి ఏదైతే మన ఇంట్లో ఒక కార్యక్రమం చాలా బాగా చేసుకుంటామో అదేవిధంగా అందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేసుకుంటూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి మన సిద్దిపేట పట్టణంలో కాకుండా చుట్టూ ఉన్న మన నియోజకవర్గంలో ప్రజలు కూడా చూసేందుకు చాలా తండోపతండలుగా వచ్చేస్తూ ఉన్నారు. మరి ఈసారి గ్రహణం జయంగా చాలామంది, మనకు చంద్రగ్రహణం ఉన్నది కాబట్టి చాలామంది ఈరోజు రేపు నిమజ్జనాల కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇట్టి శోభాయాత్రలో వివిధ కార్యక్రమాలు చేస్తూ వచ్చినాం. మరి అదేవిధంగా నిన్న మొన్న రోజు ఒకటి 9 రోజులు స్వామివారికి, ఒకరోజు ఉండ్రాళ్ళ పూజ, ఒకసారి కోటిపత్రి, ఒకరోజు కోటి కుడుములు, ఒకరోజు గరగ పూజ, ఒకరోజు సరస్వతి పూజ, ఒకరోజు పుష్పాభిషేకం. ఈ విధంగా స్వామికి 9 రోజులు 9 రకాల నైవేద్యాలు పెడుతూ ఆడవాళ్ళు, ప్రత్యేకంగా మహిళలు మన గణనాథునికి సేవ చేస్తూ, తరిస్తూ, భజనలతో, భక్తితో, మంచి భావనతో ఈ కార్యక్రమంలో చేపట్టి చాలామంది మాకు సహకరించిన, ముఖ్యంగా పోలీస్ సిబ్బంది ఫస్ట్ టైం, మళ్ళీ నెక్స్ట్ కూడా మన మున్సిపల్ శాఖ వారు కూడా బ్రహ్మాండమైన ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఏదైనప్పటికీ సిద్దిపేట అంటే ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకతను నిలుపుతూ మేము కూడా మాకు తోచిన విధంగా శుభ్రత, పరిశుభ్రతకే కాకుండా మంచి అలవాట్లు భగవంతుడు అందరికీ ఇవ్వాలని, అందులో మేము కూడా ఉండాలని మనసా వాచా కర్మన కోరుతూ మీకు కూడా మీ టీవీ వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జై గణేష, జై బోల్ గణేష్ భగవానికి. జై గణేష, జై జై గణేష, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మా శంకర్ నగర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 42 సంవత్సరాలు పూర్తి చేసుకుని 43వ సంవత్సరం ఇది వినాయక నిమజ్జన ఊరేగింపు కార్యక్రమాలు మేము అత్యంత వైభవంగా సిద్దిపేటలో మరీ ఎక్కడ లేకుండా ఉండే విధంగా అత్యంత భక్తిపూర్వకంగా, మరి అత్యంత వైవిధ్యమైన పూజలతో ప్రతిరోజు కూడా మా వినాయకుని విద్యా గణపతి పూజ కావచ్చు, గరక పూజ కావచ్చు, లక్ష్మీ గణపతి పూజ కావచ్చు, ఫల పంచామృత అభిషేకం, ఒకరోజు అన్నదానం, ఇలాంటి ప్రత్యేకమైన కార్యక్రమంతో ప్రతిరోజు కూడా మా వినాయకుడిని అత్యంత వైభవంగా, అత్యంత భక్తిపూర్వకంగా ప్రతి ఒక్కరు కూడా, పిల్లలు, పెద్దలు, మహిళలు, 60 ఏళ్ళ పైబడి ఉన్నటువంటి మహిళలు కూడా రోజు వచ్చి మా మండపం వద్ద కూర్చొని ఒక 3-4 గంటల సేపు మేమంతా భజన, అంటే భగవన్నామ స్మరణ, ఎక్కడైతే భగవన్నామ స్మరణ జరుగుతుందో, ఎక్కడైతే దైవారాధన జరుగుతుందో అక్కడంతా సుభిక్షంగా ఉంటుందని చెప్పేసి గొప్ప కాన్సెప్ట్ను మాకు పంచినటువంటి మా ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ గౌరీభట్ల రామచంద్రమూర్తి మరియు వారి కుమారుడు ప్రణవయ్య గారి దివ్యాశీస్సులతోటి గత 43 సంవత్సరాలుగా మేము ఇదంతా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. 2004లో మా శంకర్ నగర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ రిజిస్టర్ కాబడింది. దీనికంటే ముందు కూడా అంటే మాకంటే ముందు తరం కూడా శంకర్ నగర్లోనే మా జిల్లా రామరాజ్యం తాత మొట్టమొదటిసారిగా పప్పుల రాజన్న కావచ్చు, మాంకాల శివన్న కావచ్చు, పబ్బ శ్రీధరన్న కావచ్చు, వీరి తరం మొట్టమొదలుగా ఈ వినాయక నవరాత్రోత్సవంలో ఒక 3 రూపాయలతో వినాయకుని తీసుకొచ్చి ఆ రామలింగేశ్వర స్వామి అక్కడ మండపం పెట్టి అక్కడ చిన్నగా అప్పుడు మేమంతా చిన్న పిల్లలం, చిన్న ఆటోలో వెనుక పెట్టేసి వాటి వెనుక వెళ్తూ మేము నిమజ్జన ఊరేగింపు కార్యక్రమాలు చేసుకున్నాం. అట్లా ఇవాళ మా బడ్జెట్ వచ్చేసి 8 నుంచి 10 లక్షలు.
మా వినాయక నిమజ్జన ఊరేగింపు బడ్జెట్ కావచ్చు, పూజలు కావచ్చు, మా దాతలు కూడా మాకు చాలా విరివిగా ఎంత దాతృత్వం అంటే వారికి నిజంగా మా శంకర్ నగర్ ఫ్రెండ్స్ పక్షాన ఆర్థిక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ విధంగా ఇట్లాంటి కార్యక్రమాలకు మాకు ప్రతి ఒక్కరు కూడా సిద్దిపేటలోనే ఎంతోమంది లక్షలు వేలాది మంది భక్తులు కూడా వీచేసి దర్శనం చేసుకొని వారి కోరికలను, వారికి ఉన్న కష్టాలను మా శంకర్ నగర్ వినాయకునికి గణపయ్యకు మొర ఆలకించుకొని వాళ్ళ కోరికలు తీర్చుకున్న సందర్భాలు ఎన్నెన్నో. వారు ఇక్కడికి వచ్చి మాకు నా బిడ్డకు ఉద్యోగం కావాలి, లేకపోతే నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు ఈ కష్టం ఉందని చెప్పి నేను గత సంవత్సరం వచ్చి మొక్కున్నా, ఈ సంవత్సరం వచ్చి తేరిపోయింది అని చెప్పేసి నిజంగా వీచేసి వాళ్ళ మొక్కులు కూడా చెల్లించుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఇట్లాగా 43 సంవత్సరాలుగా మమ్మల్ని భక్తిపూర్వకంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి మా ముందు కమిటీ కానీ, అంతకుముందు మా పూర్వ అధ్యక్షులు ఇక్కడనే ఉన్నారు, మా కొమరవెల్లి రమేష్ గారు కావచ్చు, నాగమల్ల కిషన్ గారు కావచ్చు, అదేవిధంగా ప్రస్తుతం మా పారిపల్లి రాజు, అదేవిధంగా దుందిగల నాగరాజు, ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలను అందించేటటువంటి మా పూర్వాధ్యక్షుల సహకారంతో మేము అన్నీ చేస్తూ ఉన్నాం. ఇంత గొప్పగా ఇవాళ అంటే ప్రపంచానికే తెలియజేసేటంత గొప్పగా మేము చేస్తున్నాం అన్నందుకు మాకే చాలా గర్వంగా ఉన్నది. ప్రతి సంవత్సరం కూడా మీరు స్వామివారి ఇక్కడ ప్రత్యేకంగా కూడా మంటపాన్ని ఏర్పాటు చేసి ప్రతిష్ఠిస్తుంటారు. అయితే ఈసారి ఎలాంటి పూజా కార్యక్రమాలు చేశారు, ఏ విధంగా అనిపించింది? సో శ్రీ వీరా యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా సిద్ధి వినాయక నవరాత్రులు ప్రతిరోజు కూడా 9 రోజులు కూడా ఎంతో దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాము. గరిక పూజతోటి కానీ, పాలాభిషేకము, పుష్పాభిషేకము, ఇలా 9 రోజులు కూడా అంగరంగ వైభవంగా స్వామివారిని మేము పూజిస్తూ తనని కూడా మేము కోరుకున్న కోరికలు కూడా సిద్ధి వినాయక స్వామి మాకు పూజలు నెరవేరుస్తున్నాడు. సో ఈరోజు దాండియాతోటి, కోలాటాలతోటి అంతా ఆడుకుంటున్నాము. మేడం చెప్పండి, ఇప్పుడు గణనాథునికి 9 రోజులు పూజలు అందుకున్నాము. పిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరు ఇక్కడికి వస్తున్నారు. చూస్తుంటే వాతావరణం ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఉన్నది, సంతోషంగా ఉన్నది. 9 రోజులు పూజలు చేసుకొని గణనాథుని నిమజ్జనం చేయడానికి వచ్చినాము. అందరికీ శుభాకాంక్షలు.
కమిటీ సభ్యులను కూర్చొని మా అధ్యక్షుల వారు కానీ నేను సెక్రటరీ మా క్యాషియర్ అందరం కూర్చొని మనం ఏ విధంగా చేద్దాం, ప్రతిరోజు ఒక వైవిధ్యమైనటువంటి పూజలు, విశిష్టమైనటువంటి పూజలు. ఈ లక్ష్మీ గణపతి పూజ అనేది స్టార్ట్ అయింది ఇక్కడ మూలా నక్షత్రం రోజు అని వినాయక చవితి నవరాత్రుల్లో ఒకటి వస్తుంది. ఆ రోజు విద్యా గణపతి పూజ స్టార్ట్ అయింది శంకర్నగర్ నుంచి. దానివల్ల పిల్లలకు ఆ గణపతి ఆశీస్సులు ఉంటాయి కాబట్టి మేము సుమారు విద్యా గణపతి పూజ 2000 నోట్బుక్స్ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు ప్రస్తుతం 5000 నోట్బుక్స్ వరకు ఆ పూజ రోజు మేము పంచుతున్నందుకు గర్వపడుతున్నాం. మేము ఇవన్నీ కార్యక్రమాలు కాకుండా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. వినాయకుడు ఆదిదేవుడు, అతనికి ఎంత పూజ చేసినా మనం తక్కువనే. స్వామివారిని గరకతో పూజించవచ్చు, ఎన్ని రకాలుగా పూజించినా మనం స్వామివారిని నిష్ఠతో పూజించి నవరాత్రులను అతి వైభవంగా అందరం ఈ సమిష్టి అందరం చేద్దామని ఇట్లా మేము ప్లాన్ చేస్తాం ప్రతి సంవత్సరం. आप कहाँ से आ रहे हैं? आप हम सिद्धिपेट से रह रहे हैं सिद्धिपेट से रह रहे हैं। आप कब कितना दिन पूजा करते हैं आपने? और ये 26 को लगाया, 10 दिन हो गए। कैसा लगा आपको? बहुत अच्छा गणपति जी का लगा है। ఓకే, చెప్పండి మీకు ఏ విధంగా అనిపిస్తుంది? 9 రోజులు కూడా గణనాథుని ఎంతో భక్తితో పూజలు చేసుకున్నారు, ఇవాళ గంగమ్మ ఒడికి చేర్చుతున్నారు, ఏ విధంగా అనిపిస్తుంది? శ్రీమాత్రే నమః, జయ శ్రీరామ్. ఈరోజు వినాయకుడి నిమజ్జనము. మేము 9 రోజులు ఫ్రెండ్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఉండి 43 సంవత్సరాల నుండి అంగరంగ వైభవంగా వినాయకుని నవరాత్రులు జరుపుకుంటున్నాము. ఫస్ట్ రోజు ప్రాతకాల పూజ నుంచి మొదలు పెడితే పలపంచాభిషేకం వరకు మాకు రోజు కూడా డ్రెస్ కోడ్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఒక 3-4 టైమ్స్ డ్రెస్ కోడ్ పెట్టుకుంటాము. 108 రకాల మంగళారతులతోని, మహానివేదన, దేవుడికి మహానివేదన ప్రసాదాలతోని, లక్ష గరక కలశం నీళ్ళు జల్లి లడ్డు వేలంతో సహా కరెన్సీ లక్ష్మీ గణపతి పూజ అయిందంటే మా కరెన్సీకి వచ్చినంత పోటీ ఎవ్వరు దేనికి రారండి. ఈరోజు మొత్తం కరెన్సీకే పోటీ పడి కరెన్సీ తీసుకున్నాం అందరము. చాలా లక్కీ డిప్ కూడా 9 మెంబర్స్కి పెడతారు. కపుల్స్తో ఉంటేనే మాకు లక్కీ డిప్, అది కోమటి చెరువు వరకు ఉండాలి. అక్కడ నిమజ్జనం చేసిన తర్వాతనే మాకు లక్కీ డిప్ వచ్చిన వాళ్ళకి వస్తుందండి. థ్యాంక్ యూ.
ప్రతి ఇయర్ కూడా మేము ప్రకృతికి దగ్గరగా అవ్వాలని చెప్పేసి వినాయకుడిని ఏదో ఒక థీమ్ లో పెడుతున్నాము. లాస్ట్ టైం ఊడల మరి విగ్రహాన్ని మేము పెట్టాము, ఈసారి గుహ థీమ్ లో పెట్టాము. సో మనకు తెలుసు ఏకదంతుడు అనే దంతం విరగొట్టుకొని మరి మహాభారతం రాశారు. ఆ మహాభారతం కూడా ఒక గుహలో ఉండి రాశారు. సో ఆ గుహ థీమే ఎందుకంటే ఇప్పుడు చూడండి ఇంతమంది ఉన్నారు, వీళ్ళకు సనాతన ధర్మం గురించి కానీ ఈ మన దేవతల స్టోరీలు కానీ వాళ్ళకి ఏం తెలియదు. సో ఎవరైనా వచ్చి ఎందుకు ఇలా పెట్టారు అని అడిగినప్పుడు మేము అందరం చెప్తున్నప్పుడు వాళ్ళకి అట్లీస్ట్ మొత్తం తెలియకపోయినా అరే ఇలా చేశాడు వినాయకుడు, సగం మందికి తెలియదు ఏకదంతుడు ఎందుకు అంటారని. సో ఆ వినాయకుడికి ఉన్న రూపంలోనే ఆయన ఉండే ప్రకృతి కూడా అలానే ఉండాలి, ఆయన ప్రకృతికి దగ్గర ఉండాలి, మేమందరం భక్తులందరం కూడా దేవుడికి దగ్గర ఉండాలి అని ఒక స్ఫూర్తితో మేము ఇక్కడ పెట్టడం జరిగింది. మేము ఏదైతే పెట్టేటప్పుడు ఇంత రెస్పాన్స్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ మేము పెట్టిన ఈ 11 సంవత్సరాలలో కూడా మా శంకర్ నగర్ మహిళా భక్తులు వాళ్ళు ఎప్పుడైనా విశ్రాంతి తీసుకుంటారేమో, ఇంకా మాకు సపోర్ట్ ఇవ్వరేమో అని మేము ఏదైతే ఆలోచిస్తుంటామో మా ఆలోచనలు తప్పు చేసి మరి మీరు పెడుతూ ఉండండి, మీరు ఎన్నిసార్లు పెట్టినా ఇప్పుడు ఇంకో 10 రోజులు అయితే అమ్మవారి నవరాత్రులు వస్తాయి. ఇంతకంటే హుషారుతో వాళ్ళు చాలా 9 రోజులు నవరాత్రులు ప్రతి పూజలో పాల్గొంటారు. కుంకుమార్చన కానీ, లక్ష్మీ పూజ కానీ, ఇప్పుడు వినాయకుడికి గరిక పూజ, పంచామృత అభిషేకం, ఇలా ప్రతి పూజలో వాళ్ళు ముందుంటున్నారు కాబట్టి మేము ఇలా నవరాత్రులు చేయగలుగుతున్నాము. వీళ్ళు సపోర్ట్ ఇచ్చినన్ని రోజులు, మా ఒంట్లో ఓపిక ఉన్నన్ని రోజులు పెడుతూనే ఉంటాం. వారికి పూజలు ఘనంగా అందించి ఇవాళ గణనాథులందరినీ కూడా అమ్మవారి ఒడికి చేర్చడానికి ఎంతో మంది భక్తులు కూడా వారి వారి గణపయ్యలను ఇక్కడికి తీసుకొస్తున్న దృశ్యాలు మీరు చూడొచ్చు. అయితే స్వామి వారి కృపా కటాక్షాలతో ఇక్కడికి ఎంత ఆనందంగా వచ్చారో తిరిగి కూడా మళ్ళీ అందరూ అంతే ఆనందంగా ఎవరింటికి వారు వెళ్ళి మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా స్వామి వారిని ఇలాగే వైభవంగా పూజలు అందించి మళ్ళీ గంగమ్మడికి చేర్చి ఇలా ప్రతి సంవత్సరం అందరూ ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ